పార్లమెంటులో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఉంటారు, ఎంపీలు ఉంటారు. వాళ్ళ ద్వారా ఒక 3 బిల్లు పెట్టినాయి. ఆ బిల్లుకును ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు దాంట్లో ఉందా? వాస్తవాలు మాట్లాడుకోవాలి. మహిళా బిల్లు ఎప్పుడు పెట్టారు? 2023లో పెట్టారు. దానికి కాంగ్రెస్ పార్టీ, మా ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ అమ్మ, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, కాంగ్రెస్ హైకమాండ్, ఇతర ప్రతిపక్ష పార్టీ నాయకులందరూ కూడా మద్దతు చేశారు. ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది. మహిళలకు ఖచ్చితంగా 33% రిజర్వేషన్ ఇవ్వవలసిందని చెప్పి నిండు పార్లమెంట్లో అందరూ మద్దతు చేశారు. ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది పార్లమెంట్లో 2023లో. అదేవిధంగా రాజ్యసభలో కూడా ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది. అన్ని పార్టీలు కూడా మద్దతు చేశాయి. కాంగ్రెస్ పార్టీ ముందున్నది మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు. ఇటు పార్లమెంట్లో ఆమోదమైంది, అటు రాజ్యసభలో ఆమోదమైంది. మరి రాష్ట్రపతి కూడా రాజముద్ర వేశాడు. మహిళలకు రిజర్వేషన్లు 33% ఆమోదం అయిపోయింది. 23లో అయిపోయింది కదా, ఇప్పుడెక్కడిది? ఏమన్నా ఉంటే మహిళా బిల్లు పెట్టాము. మహిళా బిల్లు ఎప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి పెడతారా? నాకు అర్థం కాలే. 2023లో పెట్టారు, 24, 25. వాస్తవానికి 24లో అమలు చేయాలి. నరేంద్ర మోడీ గారు, ఈ దేశ ప్రధానమంత్రి గారు, నీకు మహిళల మీద ప్రేమ ఉంటే, మహిళల మీద గౌరవం ఉంటే ఈ దేశంలో నువ్వు వాస్తవానికి 24లో అమలు చేయాలి. పార్లమెంట్ ఎలక్షన్లలో మహిళలకు రిజర్వేషన్ ప్రకారము 33 రిజర్వేషన్ ప్రకారము వాళ్లకు సీట్లు ఇవ్వాలి. రిజర్వేషన్ అమలు చేయాలి. ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాం మేము. అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో ఎలక్షన్ జరిగినాయి. 23లో మహిళా బిల్లు అయిపోయిన తర్వాత 23లో 33% మహిళా బిల్లు అయిపోయిన తర్వాత ఇతర రాష్ట్రాలలో ఎలక్షన్ జరిగినాయి. ఎందుకు 33% రిజర్వేషన్లు వాళ్ళకి ఇవ్వలేదు? ఎందుకు ఆపారు? దీనికి చెప్పాలి బీజేపీ నాయకత్వం. నేను ఒక పౌరునిగా, ఈ దేశ పౌరునిగా మాట్లాడుతున్నా. మాకు మీ హోదా లేదు, నేను కానీ ఈ దేశ పౌరునిగా మాట్లాడుతున్నా. మీరు ఎందుకు ఇవ్వలేదు? 2023లో మహిళా బిల్లు పాస్ అయింది కదా, రాజముద్ర పడ్డది కదా, రాష్ట్రపతి ఆమోదం తెలిపారు కదా. మరి తెలిపినాక ఎందుకు 23 తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి? 24లో పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్లో ఎందుకు అమలు చేయలేదు 33% రిజర్వేషన్? అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. జరిగాయి. ఎందుకు 33% రిజర్వేషన్లు మీరు ఎందుకు అమలు చేయలేదని అడుగుతున్నాం మేము. వాస్తవాలు మాట్లాడుకోవాలి. కొంతమంది అంటే అవగాహన లేనటువంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది వాస్తవం కాదా? ఆనాడు కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ నాయకులు, అధికార పార్టీ అందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు 2023లో 33% రిజర్వేషన్ మహిళలకు. దాన్ని ఎందుకు అమలు చేస్తలేరు? పార్లమెంట్లో ఆమోదమైంది ఆ బిల్లు, రాజ్యసభలో ఆమోదమైంది, రాజముద్ర పడ్డాక ఎందుకు అమలు చేస్తలేరో దానికి జవాబు చెప్పాలి. ఇప్పుడు 2026లో పార్లమెంట్లో బిల్లు పెట్టావు. ఏ బిల్లు అది? ఏ బిల్లు పెట్టావు? డిలిమిటేషన్ బిల్లుకు దానికి ఏమి సంబంధం ఉన్నది? ఇంకా ఇతరత్ర బిల్లులు పెట్టారు. అంటే మొత్తం 3 బిల్లులు పెట్టారు. ఆ 3 బిల్లుకును మహిళా బిల్లుకు ఏమి సంబంధం లేదు. ఇష్టం వచ్చినట్టు దేశ ప్రధానమంత్రి ఈ దేశ ప్రజలతో అబద్ధాలు ఆడతారా? ఈ దేశ మహిళలతో అబద్ధం ఆడతాడా? దేశ ప్రధానమంత్రివి, ఈ దేశ ప్రజలు గౌరవించాలి. నువ్వు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే నేను అబద్ధం ఆడను, ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం నీతి నిజాయితీగా పనిచేస్తని ప్రమాణ స్వీకారం చేస్తావు. భగవద్గీత మీద ప్రమాణం చేశావు, రాజ్యాంగం మీద ప్రమాణం చేశావు.
ప్రమాణం చేసి కూడా నువ్వు అబద్ధం ఆడుతున్నట్టు ఏంటి? ఈ దేశ ప్రజలు, ఈ దేశ మహిళలు మోసం చేస్తున్నట్టే కదా నువ్వు. నోట్లకి వెళ్తే అబద్ధం ఆడతాడు. ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కానీ, ఎంపీలు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరన్నా ముఖ్యమంత్రులు కూడా ఏదైనా తప్పులు చేస్తే సరి చేసేటువంటి హక్కు, అధికారం ప్రధానమంత్రికి ఉంటుంది. మరి అలాంటి ప్రధానమంత్రి ఈ దేశ ప్రజలను మోసం చేస్తున్నాడు, దేశ ప్రజలతో అబద్ధాలు ఆడుతున్నాడు, మహిళలను మోసం చేస్తున్నాడు అంటే అలాంటి ప్రధానమంత్రిని ఈ దేశ ప్రజలు క్షమిస్తారని అంటున్నా. ఇది కరెక్ట్ కాదు కదా. ఇయల్లో వాస్తవానికి డిలిమిటేషన్ చేస్తున్నావు. దేని ప్రకారం చేస్తున్నావు? ఇందిరాగాంధీ అమ్మ ఆనాడు ప్రధానమంత్రి 71లో కుటుంబ నియంత్రణ పెట్టారు. దాన్ని నార్త్ ఇండియా వాళ్ళు అమలు చేయలేదు, దాన్ని సౌత్ ఇండియా వాళ్ళు అమలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు అమలు చేశారు కుటుంబ నియంత్రణ. అమలు చేశారు కాబట్టి ఏం చేసేది ఇందిరాగాంధీ అమ్మ 76లో ఏం చేసేది? ఇంకా 25 సంవత్సరాల దాకా డిలిమిటేషన్ లేదు, సీట్లు పెంపు లేదు. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు కుటుంబ నియంత్రణ అమలు చేశారు, వాళ్ళకు నష్టం జరుగుతుంది, అక్కడ జనాభా పెరగలేదు. ఇక్కడ నార్త్ ఇండియా వాళ్ళు అమలు చేయలేదు కాబట్టి వీళ్ళకు న్యాయం జరుగుతుంది, వాళ్ళకు నష్టం జరుగుతుంది అని చెప్పి ఆలోచన చేసి మరి 1976లో మరి డిలిమిటేషన్ చెయ్యలేదు. పార్లమెంట్లో బిల్లు పెట్టి ఇది కుదరదు, వద్దు అని చెప్పారు. 76 తర్వాత 25 సంవత్సరాల తర్వాత వాజ్పేయి గారు వచ్చారు 2021లో. మీ బీజేపీ ప్రధానమంత్రి కదా వాజ్పేయి గారు. ఆయన అప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాస్తవమే ఇందిరాగాంధీ అమ్మ గారు వాస్తవమే ఈరోజు కుటుంబ నియమాలు అంటే కుటుంబంలో ఇది ఏదైతే ఉందో ఈ కుటుంబానికి సంబంధించినటువంటి మేము చట్టం చేశాం 71లో, దాన్ని నార్త్ ఇండియా వాళ్ళు అమలు చేయలేదు, దక్షిణాది వాళ్ళు అమలు చేశారు. కాబట్టి అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఏమిచ్చాది? మీరు సీట్లు సర్దుబాటు చేసుకోవచ్చు, ఒకవేళ జనాభా పెరిగి ఉంటే మీ రాష్ట్రాలలో ఎక్కడన్నా సీట్లు పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, మీరు తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చాది. అసెంబ్లీ సీట్లు కానీ, పార్లమెంటు సీట్లు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు. ఎవరో ఆనాటి ప్రధానమంత్రి. ఎందుకంటే నేను ఇప్పుడే మేము డిలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. అని చెప్పి ఆనాడు ప్రధానమంత్రి వాజ్పేయి గారు 2001లో డిలిమిటేషన్ చేయలేదు. ఇంకా 25 సంవత్సరాలు టైం పెట్టాడు. అంటే ఇప్పుడు 25 సంవత్సరాలు అయింది, ఇది 2026. 2001లో చెప్పాడు డిలిమిటేషన్ చెయ్యము, వాస్తవము. దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు ఈ కుటుంబ నియమము అమలు చేశారు. కాబట్టి మేము నార్త్ ఇండియా వాళ్ళు అమలు చేయలేదు కాబట్టి నష్టం జరుగుతుంది, డిలిమిటేషన్ చెయ్యము, మీ రాష్ట్రాలలో ఏదన్నా సీట్లు సర్దుబాటు ఉంటే చేసుకోండి అని చెప్పి ఆనాడు మరి వాజ్పేయి గారు కూడా చెప్పారు. మరి ఈరోజు ఏం చేస్తున్నాడు వాజ్పేయి గారు చెప్పిన మాటను వింటుండా నరేంద్ర మోడీ గారు? ఆనాడు ఇందిరాగాంధీ అమ్మ ఈ దేశ ప్రధానమంత్రి, ఆనాడు వాజ్పేయి గారు ఈ దేశ ప్రధానమంత్రి గారు. ఈ దేశ ప్రధానమంత్రులు చెప్తే కూడా వినటువంటి పరిస్థితిలో ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మరి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఎవరు పెట్టారు? ఇందిరాగాంధీ పెట్టాది.
ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది 70 ఎకర్లు పెట్టి అది 1970 ఎకర్లు. అది మనం అమలు చేసాం దక్షిణాది రాష్ట్రాలు. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేయొద్దని ఆనాడే డిలిమిటేషన్ చేయకుండా ఆపింది. ఇంకా 25 ఏళ్ళ దాకా